గుడ్డిగా కాకుండా కనెక్టివిటీతో ఏ విధంగా చదువుకోవాల్సి ఉంటుందో కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఒక టాపిక్ని ఎగ్జాంపుల్గా తీసుకుందామండి. మరి అది ఏంటంటే ప్లాస్టిక్ పొల్యూషన్. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అత్యంత ప్రధానమైన సవాలు ఏంటంటే ప్లాస్టిక్ పొల్యూషన్. అందుకే దానిపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించేటువంటి ఉద్దేశంతో గత 7 సంవత్సరాలలో ఏకంగా 3 సార్లు ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ఇతివృత్తంగా అంటే థీమ్గా ప్లాస్టిక్ పొల్యూషన్ను ఎంచుకోవడం జరిగింది. మరి ఆ 3 సంవత్సరాలు ఏంటంటే 2018, 2023 అండ్ 2025. ఈ 3 సంవత్సరాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి 2018లో మన భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. 2023లో కోటే డి ఐవరీ ఆతిథ్యం ఇచ్చింది. ఆఫ్రికా దేశమైన ఆ దేశం పాత పేరు ఏంటంటే ఐవరీ కోస్ట్. ఇప్పుడు 2025లో దక్షిణ కొరియా దేశం ఆతిథ్యం ఇచ్చింది. నెక్స్ట్ అండి 2018 ఇతివృత్తం బీ టు ప్లాస్టిక్ పొల్యూషన్, 2023 ఇతివృత్తం సొల్యూషన్స్ టు ప్లాస్టిక్ పొల్యూషన్, 2025 ఇతివృత్తం బీ టు ప్లాస్టిక్ పొల్యూషన్. మీ అందరికీ రావాల్సిన అద్భుతమైన క్లారిటీ ఏంటంటే 2018లో భారతదేశం ఆతిథ్యంగా నిర్వహించినటువంటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏదైతే ఉందో దానిని యాజ్ టీజ్గా 2025లో కూడా ఇతివృత్తంగా ఎంచుకోవడం జరిగింది. ఓవరాల్గా ఈ 3 ఇతివృత్తాలలో కామన్గా ఉన్నటువంటి పదం ఏంటంటే ప్లాస్టిక్ పొల్యూషన్. నెక్స్ట్ అంటే ప్లాస్టిక్ పొల్యూషన్కు సంబంధించి ఈ 2025లో ప్రపంచ దేశాల మధ్య ఒక అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందం కుదరనుంది. దానికి సంబంధించిన సమావేశాన్ని ఎక్కడ నిర్వహించబోతున్నారు అంటే స్విట్జర్లాండ్ దేశంలోని జెనీవా నగరంలో. ఎప్పుడు నిర్వహించబోతున్నారు అంటే 2025 ఆగస్టులో. నెక్స్ట్ అంటే మన భారతదేశంలో దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ప్లాస్టిక్ పొల్యూషన్పై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ 2025లో భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఒక క్యాంపెయిన్ అంటే ఒక అవగాహన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది. దాని పేరు ఏంటంటే వన్ నేషన్ వన్ మిషన్ ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. దీనిని ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహించారు అంటే మే 22 నుండి జూన్ 5 వరకు. సింపుల్గా చెప్పాలి అంటే అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం రోజున ఈ అవగాహన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున ముగించడం జరిగింది మే 22 నుండి జూన్ 5 వరకు. నెక్స్ట్ అంటే మరి మన భారతదేశంలో ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై అధికారికంగా నిషేధాన్ని విధించడం జరిగింది. ఎప్పుడు విధించారంటే 2022లో 2022లో. మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై భారత ప్రభుత్వం విధించిన నిషేధం 2022లో ఏ రోజు నుండి అధికారికంగా అమల్లోకి వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.